నాకైతే న్యాయం జరగాలి. మీరు ఏం చేస్తారో ఏమో నాకైతే తెలీదు. మా ఆయన మీద కేసేస్తారో లేదా పప్పు కూరికి పోతా అన్నాను. రూపాయి కూడా ఇవ్వను, ఎట్లా పోతావో పో అన్నాడు. నాకెలాగూ ఫ్రీ బస్సే కదా, మరి తమ్ముడిని ఎలా తీసుకొని పోవాలబ్బా. ఇప్పుడు మళ్ళీ అడిగితే ఏమంటాడో ఏమో. నా బతుకు. తమ్ముడు రే ఇట్రా. ఈరోజు మా ఇంట్లో జరిగిన సంఘటనల గురించి చెప్తాము. దాంట్లో కోపము ఎక్కువ ఎవరికి ఉంది మీరే డిసైడ్ చేసి చెప్పండి. నేనైతే జరిగింది మొత్తము పూస కుట్టినట్టు చెప్తా మీకైతే. పూస కుట్టినట్టు చెప్తా మీకైతే. మా ఆయనకైతే ఇంత ఓర్పు కూడా లేదు. ఈ చిన్నదానికి పెద్దదానికి పెద్దగా అరుస్తాడు. మెల్లగా విడంబురుగా మాట్లాడని ఎన్నిసార్లు చెప్తున్నానో. అబ్బో, నా ఓర్పు భూదేవి కంటే ఓర్పు ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మా ఆయనకి నా మీద కోపం వస్తే, కోపము ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది కోపం వస్తే అప్పుడు నువ్వు వింతే, నువ్వు మారవు అని అంటాడు. తర్వాత నాకు వస్తుంది కోపం. నాకు వచ్చినప్పుడు కనిపిస్తున్నాయి కదా సెల్ఫ్లో అవన్నీ కింద ఉంటాయి. అటువైపు కిచెన్లో కనిపిస్తున్నాయి కదా సామాను, అవన్నీ కింద ఉంటాయి. బెడ్రూమ్లో ఏమైనా కనిపిస్తాయి కదా, అవన్నీ బట్టలన్నీ కింద ఉంటాయి. నా కోపము వీటి మీద మాత్రమే చూపిస్తా. ఒక్కసారి కూడా ఆయన మీద అస్సలు చూపియ్య. అంత మంచిదన్నో తెలుసా నేను. మరి చాలా తగాద జరిగినప్పుడు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవటమే కష్టంగా ఉంటుంది. అప్పుడు మనం 3 days 4 days అన్న మినిమం మాట్లాడుకోకుండా ఉండాలి కదా. ఆల్మోస్ట్ నెక్స్ట్ డే 1 hour కూడా ఉండడు. అన్నం పెట్టుకుని రాపో అంటాడు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా చూడు. అప్పుడు నేను ఎట్లుంటానో తెలిసినప్పుడు ఆ టైం మీకు తెలుసా, కిచెన్లో నా పప్పు కుక్కర్ నన్ను అర్థం చేసుకుండేలాగా కూడా కనీసం మా ఆయన అర్థం చేసుకోవట్లా. అది నేను ఫాస్ట్గా అవ్వాలని ఎంత పెద్ద మంట పెట్టినా కానీ పైకి మట్టుకు విజిల్ సౌండ్ మాత్రమే ఇస్తుంది. కింద ఎంత బాగా మండుతున్నా కానీ పైకి మటుకు విజిల్ సౌండే ఇస్తుంది. కుక్కర్ ఎంత హెల్ప్ చేసిద్దో తెలిసిన నాకు. కనీసం ఆ రకంగా కూడా హెల్ప్ చేయట్లా మా ఆయన అయితే. దాన్ని చూసి కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రివెంజ్ టైం కదా. నాకు కోపం వచ్చినప్పుడు బాత్రూంలో చిన్న సోప్ పెడతా. సోప్ దేనికి పెడతానంటే దాని మీద కాలేసి జర్రని పడి ఆయన తప్పేంటో తెలుసుకుంటాడని సోప్ పెడతా. లేదా హాట్ వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటర్లో కొంచెం కారం వేస్తా. ఎందుకంటే బాగా కాలి మండిద్ది కదా, అప్పుడు ఆయనకి తప్పేంటో తెలిసిద్ది కాబట్టి హాట్ వాటర్లో కారం వేస్తా. ఇదిగో ఈయనే మా ఆయన. తప్పు ఏందా నాదా మీరే డిసైడ్ చేసి చెప్పండి. నాకైతే న్యాయం జరగాలి. మీరు ఏం చేస్తారో ఏమో నాకైతే తెలీదు. మా ఆయన మీద కేసేస్తారో లేదా పప్పు కుక్కర్లోనో లేదా రమ్ములోనో ఏదో ఒకటి అయితే సలహా నాకైతే కన్ఫామ్గా ఇవ్వండి.